అందరికీ నమస్కారం. ఈరోజు మళ్ళీ కూడా నేను నిన్ననే చెప్పాను కదా, ఈరోజు కూడా చర్చకు రారు, చర్చకు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉండదు అని చెప్పాను. అదేవిధంగా ఈరోజు మళ్ళీ మేము వాయిదా తీర్మానం ఇచ్చాము, వాళ్ళు తిరస్కరించడం జరిగింది. వాటి నుంచి చర్చకు రాము అని చర్చకు ముందుకొచ్చే పరిస్థితి వాళ్ళలో కనిపించలే. ఎందుకంటే చర్చించాలనుకునే వాళ్ళు సిద్ధంగా ఉంటారు చర్చలు జరపాలి అని. కానీ ఎక్కడా కూడా విద్యాశాఖ మంత్రి గారు ఈరోజు హౌస్లోకి వచ్చారు, కానీ డిఎస్సి మీద చర్చ జరపాలని మేము డిమాండ్ చేస్తున్నా కూడా దాని గురించి తనకేమీ సంబంధం లేనట్టుగా ఈరోజు హౌస్లో విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారు. ఈరోజు నేను విద్యాశాఖ మంత్రి గారికి ఒకటే అడుగుతున్నా, ఈరోజు డిఎస్సి పారదర్శకంగా జరిగింటే చర్చకు రావడానికి మీకు ఎందుకు అంత భయము నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, ఇందులో అక్రమాలు జరిగాయని, ఇది పారదర్శకంగా జరిగిందని మీరు అంటున్నారు. మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే మా ముందర పెట్టచ్చు కదా, హౌస్లో పెట్టచ్చు కదా. మా ఎవిడెన్స్ మీ ఎవిడెన్స్ కంపేర్ చేస్తాం కదా, ఎవరిది కరెక్ట్ అనేది తేలుతుంది కదా. సో ఇవన్నిటి మీద ఎక్కడా డిస్కషన్ లేకుండా ఈరోజు వాళ్ళు సైలెంట్గా ఉండే పరిస్థితి. అంటే నేను ఈరోజు ఒకటే అడుగుతున్నా, ఈ విద్యాశాఖ మంత్రి గారికి నేను ఒకటే అడుగుతున్నా, ఎందుకు మీరు సిబిఐ ఎంక్వైరీ వేయడానికి ఇంత భయపడుతున్నారు అని నేను అడుగుతున్నా. ఎలాంటి అక్రమాలు జరగకుంటే సిబిఐ ఎంక్వైరీ వేయడానికి ఎందుకు అంత భయం అని నేను అడుగుతున్నా. ఈరోజు డిఎస్సిలో అనేక అక్రమాలు చేస్తూ దీని మీద ఏమాత్రం స్పందించకపోవడం అనేది హౌస్లో నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు దాదాపుగా 3,50,000 మంది నిరుద్యోగులు డిఎస్సిలో రాస్తే వాళ్ళకు ఈరోజు 16,000 పోస్టులు మీరు ఫిల్ చేస్తే 16,000 పోస్టులలో కూడా అవినీతి. సరే, ఇది ఎంత దారుణంగా ఉంది. మీరు ఏదో గొప్పలు చెప్పుకుంటారు, టీడీపీ అంటే డిఎస్సి అంటే టీడీపీ అని. నేను ఒకటే అడుగుతున్నా, ఇలాంటి డిఎస్సీలు జరపడం అవసరమా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు ఎప్పుడూ కూడా ఈ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా డిఎస్సి జరిపినా కూడా ఎప్పుడూ కూడా పెండింగ్సే, ఎప్పుడూ కూడా అనేకమైన అక్రమాలే. ఈరోజు చూసుకుంటే 98 డిఎస్సి మీరు వదిలేసిపోయారు, నిర్దాక్షిణంగా వదిలేశారు వాళ్ళను. ఈరోజు మా జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఎన్నో ఏండ్లది, దాదాపుగా 20 ఏండ్ల పైన ఉన్న సమస్యను, ఆ పెండింగ్ ఉన్న సమస్యను వాళ్ళ జీవితాలతో మీరు చెలగట్టం ఆడలేదా అని నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఎందుకంటే గతంలో ఈ ప్రభుత్వం అధికారంలో ఉండింది కాబట్టి నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఎప్పుడు డిఎస్సి వేసినా మీరేదో గొప్పలు చెప్పుకోవడం కాదు, డిఎస్సి అంటే టీడీపీ అనేది. డిఎస్సి అనేది క్లియర్గా పారదర్శకంగా జరిగితేనే దానికి మీరు అధికారంలో ఉన్నా కూడా దానికి న్యాయం చేసినట్టు. ఎప్పుడు మీరు అధికారంలో ఉన్నా కూడా డిఎస్సీలు వేస్తారు, తర్వాత అదే దాంట్లో అనేకమైన పెండింగ్స్ ఉంటాయి, ఏదో ఒక ఇష్యూ నడుస్తూనే ఉంటుంది. ఈరోజు అక్రమాలు అనేది బయటకు వచ్చింది, ప్రత్యేకంగా స్పోర్ట్స్ కోటాలు కూడా. ఎందుకంటే ఈరోజు శాప్కి ఏం పని అండి? డిఎస్సిలో శాప్ డ్యూటీ ఏంటండి? శాప్ డ్యూటీస్ ఏముంటాయి? యాక్చువల్గా ఏదైతే వాళ్ళ అసోసియేషన్ నడుపుతారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ రికగ్నైజేషన్స్ కానీ వాళ్ళకి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందనేది వాళ్ళని అబ్జర్వ్ చేసే డ్యూటీ ఏంటి? శాప్ డ్యూటీ. కానీ ఈరోజు శాప్ ఏం చేస్తుందండి? డిఎస్సిలో కూడా ఇన్వాల్వ్ కావడం అవసరమా? అసలు నేను అడుగుతున్నా, ఎప్పుడు డిఎస్సి ఎప్పుడు జరిగినా కూడా శాప్కి సంబంధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటే స్పోర్ట్స్ కోటా గురించి వాళ్ళ దగ్గర నుంచి ఒక క్లియరెన్స్ తీసుకుంటారు, అంతే శాప్ డ్యూటీ. బట్ ఈరోజు కంప్లీట్గా ఇన్వాల్వ్ కావడం, శాప్ అనేది ఈరోజు డిఎస్సిలో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయింది. ఇన్వాల్వ్ కావడానికి కారణం అవినీతి, అక్రమాలు. ఈరోజు 421 పోస్టులలో రిమైనింగ్ 321 పోస్టులు ఇస్తే దాంట్లో 70% అబో అక్రమాలు, బేరసారాలు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటారా అని నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు మేమెంతో డిఎస్సి వేసామని గొప్పలు చెప్పుకోవడం కాదు, ఒక నిరుద్యోగికి కూడా ఈరోజు ఉద్యోగము వాడు మెరిట్ ఉండి కూడా వాడికి ఉద్యోగం సంపాదించలేదంటే ఆ బాధ ఆ నిరుద్యోగి కాకుండా ఆ కుటుంబం మీద కూడా ఉంటుంది. వాళ్ళ పడుతున్న బాధ నిజంగా ఊరికే పోదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే మీరు ఎప్పుడు చూసినా ఎప్పుడు వేసినా కూడా మెగా డిఎస్సి అని అంటున్నారు కదా. ఇది మెగా డిఎస్సి 16,000 పోస్టుకే మెగా డిఎస్సి అని మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి గారి టైంలో 54,000 పోస్టులతో మెగా డిఎస్సి వేశారు, దాన్ని మెగా డిఎస్సి అంటారు. 16,000 పోస్టులను మెగా డిఎస్సి అంటారా? 54,000 పోస్టులను మెగా డిఎస్సి అంటారా? సో నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే నిరుద్యోగులకు నోటిఫికేషన్స్ రావాలి, జాబ్స్ రావాలి.
అయితే పారదర్శకంగా కూడా జరగాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పుడు ఈ విద్యాశాఖ మంత్రి గారు కానీ నిన్న అక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, ఏది గ్రూప్ 1లో అక్రమాలు జరిగాయి అని, అవినీతి జరిగింది అని చెప్తున్నారు. నేను ఒకటే ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నా, సార్ మీరు మీకని మేము నిర్వహించిన గ్రూప్ 1లో కూడా అక్రమాలు జరిగింటే సిబిఐ ఎంక్వైరీ వేసుకోండి సార్. ఎందుకంటే మేము అడుగుతోంది ఖచ్చితంగా డిఎస్సిలో జరిగిన అక్రమాల మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి. అదేవిధంగా గ్రూప్ 1 దీంట్లో కూడా సిబిఐ ఎంక్వైరీ జరిపించాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మేము నిరుద్యోగుల పక్క అన్యాయం జరిగిన వాళ్ళ పక్షాన నిలబడ్డామంటే మేము కరెక్ట్గా చేస్తాం కాబట్టి ఈరోజు వాళ్ళ వైపు మేము నిలబడ్డామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఏవైనా తీసుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తీసుకుంటాడో అది కరెక్ట్గా చేయాలని నిర్ణయిస్తారు. మీరు మాత్రం ఈరోజు ఏది కూడా అన్నీ కూడా పక్కదారులు పట్టించడం జరిగింది. అదే మీరు ఎప్పుడు నిన్న లోకేష్ గారు మళ్ళీ కూడా చెప్తున్నారు, జగన్ గారు చర్చకు రండి, నేను చర్చకు సిద్ధం అంటున్నారు. మీరు ప్రతిపక్షం హోదా ఇచ్చి చూడండి, జగనన్న చర్చ పెడితే ఆ చర్చలో ఎలా ఉంటుందో తర్వాత మీకు తెలుస్తుంది. అదే కాదు ఈరోజు చెప్తున్నా, మీరు ఇక్కడ చర్చకు మాకు అవకాశం ఇవ్వలేదు, మీరు చర్చించడానికి రాలేదు. ఈరోజు మా జగన్ అన్నది ప్రెస్ మీట్ ఉంది, ఎవిడెన్స్తో సహా డిఎస్సి మీద మాట్లాడతారు. మీరు రెడీగా ఉండండి. ఎందుకంటే మళ్ళీ మా జగన్ అన్న ఏవైతే ఎవిడెన్స్ పెట్టాడో ఆ ఎవిడెన్స్కు సమాధానాల కోసం ఆఫీసర్లను రెడీ చేసుకొని మళ్ళీ ప్రెస్ మీట్కు మీరు కూడా సిద్ధంగా ఉండండి, దానికి సమాధానం చెప్పండి అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. కాబట్టి మీ అందరికీ నేను ఈరోజు తెలియజేసేది ప్రభుత్వానికి ఒకటే, ఈరోజు మీరు చర్చకి రమ్మంటే దీనికి రావట్లేదు. మీరు ఇంకా బయటకు వచ్చి ఏం చెప్తున్నారు, సభ్యులు అపోజిషన్లో ఉన్న వైఎస్ఆర్సీపీ సభ్యులు వాళ్ళు ఏ సబ్జెక్టు మీద కూడా చర్చించడానికి రావట్లేదు, వాళ్ళు సభ జరగనీయలేదు అంటున్నారు. ఈరోజు మాకు కూడా అవసరం, వ్యవసాయం మీద మాట్లాడాలి, మహిళల మీద మాట్లాడాలి, నిరుద్యోగుల మీద మాట్లాడాలి, ఉద్యోగుల మీద మాట్లాడాలి, విద్యార్థుల మీద మాట్లాడాలి. ఇన్ని సమస్యలు ఉన్నా కూడా డిఎస్సి మీద ఫస్ట్ చర్చ పెట్టి తర్వాత దీనికి ముందు పోండి అన్నాం. సో ఇవన్నీ కూడా మీరు వదులుకోవడానికి సిద్ధమే అయ్యారు, కానీ దీని మీద చర్చకు మాత్రం మీరు సిద్ధంగా లేరు. మీ మీద మీ రాష్ట్ర ప్రజల మీద మీకు ఏమాత్రం ప్రేమాభిమానాలు ఉన్నా, వాళ్ళకు మేము న్యాయం చేసామని అనుకున్నా, వీటిని డిఎస్సి మీద చర్చకు వచ్చిన తర్వాత కూడా ఇవన్నీ కూడా మీరు యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ ఎక్కడా కూడా ఈ ప్రభుత్వము కాంప్రమైజింగ్కి రాకపోగా ఈ 4 days ఈ సెషన్స్ను అనిపించడం జరిగింది. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులందరూ కూడా చాలా బాధపడే పరిస్థితి ఉంది. వాళ్ళకి ఎక్కడా కూడా పిఆర్సీ లేదు, ఐఆర్ లేదు, డిఏ లేవు, ఎరేర్స్ లేవు, అదేవిధంగా చివరికి ఈహెచ్ఎస్ కూడా లేవు. సో ఈ రకంగా ఉద్యోగస్తులను కూడా బాధ పెట్టే పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి నేను ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తున్నా, మేము ఈ 4 రోజులు చర్చకు రావాలని మా పోరాటం చేశాం, కానీ మీరు సిబిఐ ఎంక్వైరీ వేసేంత వరకు కూడా మళ్ళీ మేము మా అనేకమైన వేదికలుగా మేము తీసుకొని ఖచ్చితంగా బాధ్యతలకు సపోర్ట్గా నిలుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ.